శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు ఈ మాసమంతా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ, ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలాంటి వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి, వాటిని మనం ఎలా అధిగమించాలనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ నెల మొత్తం మీద మీ రాశికి 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అట్లాగే రాహువు పూర్తి స్థాయిలో మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు కుజుడు మీ రాశికి 6వ స్థానంలో ఉండడం చేత కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. వన్ బై వన్ చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలే ప్రస్ఫుటిస్తూ ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకి శుక్రగ్రహ ప్రభావం చేత ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నవారు కానీ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కానీ, అధికార హోదాలో ఉన్నవారు కానీ, ఎంప్లాయ్మెంటరీలో ఉన్నవారు కానీ, ఉద్యోగ రీత్యా ప్రైవేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎవరు ఉన్నా కూడా రాజీనామాలు చేయించడానికి ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతాయి. కారణం 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావం. కాబట్టి ఈ నెల మొత్తము ప్రతి క్షణం మీరు వేసేటువంటి అడుగు ముందుకు వేసేటప్పుడు 1 స్టెప్ ఆలోచించి అడుగు ముందు వేసి చాలా జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే మీరు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే చెప్తారు, ఆలోచించి చేసే పనులు ప్రమోదాలు అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. అనాలోచిత పనులు ప్రమాదాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మసలుకోండి. నేను ఇలాగే ఉంటాను, నా పద్ధతి ఇంతే అంటే కొద్దిగా మన కలియుగంలో ఉన్నాం. ఈ నెలంతా కొద్దిగా నా కోసం లౌకికంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ఉద్యోగాన్ని ఎవరు ఏం చేయలేరు. ఈ నెల రోజుల పాటు మనం లౌకికంగా ఉంటే మిగిలినటువంటి మాసాలు మనకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం రాదు. కాబట్టి నేను ప్రధానంగా ఈ సమస్యని మీకు హెచ్చరిస్తున్నాను. రెండవది, రాహు ప్రభావం చేత మీకు మీరే శత్రువు, మీకు మీరే మిత్రువు, మీరే గురువు, మీరే శిష్యుడు. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటువంటి ప్రయత్నాలు ఒక వారం ముందే మీరు ప్రయత్నం చేయండి. అనువుగాని చోట అధికులమనరాదు అన్నటువంటి సూక్తిని ఎక్కడా మర్చిపోవద్దు. మీ వెనక మీ కుటుంబ సభ్యులు నెల జీతం తీసుకొస్తే గాని గడవనటువంటి జీవితాలు మనవి. కాబట్టి ఒక నెల రోజులు మనం జాగ్రత్తగా ఉంటే మనకు ఎలాంటి సమస్యలు రావు అనేటువంటి అంశాన్ని మీకు పదే చెప్పాల్సి వస్తుంది. ఇక ఈ రాశి వారికి కుటుంబ విషయాలు కనుక మనం చూసినట్లయితే కుటుంబ పరంగా కూడా మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. పిల్లల స్కూల్స్ ఫీజ్, స్టేషనరీ, బుక్స్, కౌన్సిలింగ్స్, ఆ కాలేజీయా ఈ కాలేజీయా, డబ్బు ఎట్లాగా కొడుకు ఆందోళన పడుతుంటాడు, తల్లి ఆందోళన పడుతుంది. ఆ ప్రెజర్ భర్త మీద పడుతుంది. భర్త పిల్లవాడిని ఏ రకంగా చదివించుకోవాలి, ఫీజు ఎంత అవుతుంది, డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, ఏ ప్రాపర్టీ అమ్మాలి, ఎలా రావాలి అనేటువంటి కుటుంబంలో పూర్తిగా క్లమ్సీ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఒకరినొకరును సముదాయించుకుంటూ మీ మనసుకు మీరే కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ కనుక వెళ్ళగలిగినట్లయితే పూర్తి స్థాయిలో సామరస్యపూర్వకమైన సహాయ సహకారాలు అందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ బంధుత్వం నుంచి, మీ తోబుట్టువుల నుంచి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ నెల వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఫలితం ఇస్తుందని అంచనా వేస్తున్నాం. గురుడు అనుగ్రహంతో మీ ఆర్థిక పురోగతికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు 10వ ఇంటిపై పూర్తి స్థాయిలో దృష్టి పడడం వల్ల కొంతమేర మీకు సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడడానికి ఆలోచన విధానం మీకు కుజుడు సహకరించే అవకాశాలు ఎక్కువ. సో ఇతరులతో గొడవలు పెట్టుకోకుండా వాహనాలు నడిపేటువంటి కార్, బైక్ ఆర్ సైకిల్, ఎనీ వెహికల్ ప్రయాణాల్లో ఎవరితో గొడవలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నెల 2వ భావం అంటే 15వ తారీఖు నుంచి గత మాసంలో ఉన్నటువంటి టెన్షన్స్, హెల్త్ కేర్,
పూర్తి స్థాయిలో జూలై 15వ తారీఖు నుంచి మీకు ఆరోగ్యపరంగా మెరుగుపడుతుందనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు పదవీ గండకాలంగా ఈ మాసం గోచరిస్తుంది. అవకాశం ఉంటే ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివ దర్శనం చేసుకోండి, ఈశ్వరాభిషేకం చేసుకోండి, తెల్ల చందనాన్ని తిలక ధారణ చేయండి. కొంత మీకు మానసిక ప్రశాంతి వస్తుంది. నోర కడుపుకు చేటు తేకే అన్న భావాన్ని ఇప్పటి నుంచే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆనందకరమైన మాసంగా గడవాలని మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వచనం అందిస్తూ ఉన్నాను. శుభం భూయాత్.